సో ఇదే మా కంపెనీ వట్టే సొల్యూషన్స్. ఇందులో ఎంప్లాయ్ కాదు, కూలి నా కొడుకుని. ఇగో ఈసీపాయ్ మా మేనేజర్ కంపెనీకి. చేసుకున్నాడు చేనులకు వాయి, ఉంచుకున్నాడు ఊళ్ళకి వాయి అన్నట్టు ఎటోడు అటు పోతాడు సంక్రాంతి పండుగని. ఈ పూగాడు మాత్రం నాకు సంధి ఇస్తలేడు. ఆడోళ్ళకి మాత్రం అద్దానంగా కూడా లీవ్ ఇస్తాడు. ఇంకో గయ్యాల పెన్లో ఉన్నది, ఇంట్లో వీని పానాన్ని తెంగుతాడు, ఈ ఇక్కడ మా పానాన్ని తెంగుతాడు లేగుద్దాడు. అందుకే ఈ వట్టేసి గారు సెకండ్ సెటప్ పెట్టిండు. అయినా వాని పర్సనల్స్ మనకి ఎందుకులే, మన గుద్దల గబ్బు పెట్టుకుని అవుతుంది సంకల వాసన వస్తుంది అన్నట్టు ఉంటది. కోయ్ 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 కోయ్. సార్ నాకు 3 days ఎక్కువ లీవ్ కావాలి సార్. అంత తొందర ఇంటికో ఏం చేస్తావు? గారా పల్లెతావా సకిన పల్లెతావా? ఈడొకటి దయ్యం తగిలిన నయం పడి జరిగిండు వీని జాతీయంగా. ఎచ్చి లేదు సార్ అప్పాలు నేనెందుకు చేస్తా? పిండి పట్టించుకోతావు అప్పాలకు? వీడు అబ్బా వీపు గోకురా అంటే గుద్దలేలు పెడతాడు. లీవ్ కావాలంటే అంటే పిండి పట్టించుకొస్తావా అప్పాలు చేస్తావా అంటాడు పూగా. కాదు సార్. మరి ఏం చేస్తావు 3 రోజులు ఎక్కువ ఇంటికి పోయి? మా డాడీ వాళ్ళ సడ్డకునికి గుడ్లు జారినాయి అటు హాస్పిటల్ పోయిండు. మా డాడీ కూడా పోయిండు వాళ్ళెంబడే, నేను కూడా పోతా. వానికి గుళ్ళు దాకా నువ్వేం చేస్తావు? వాడికోయి తీరుతావు జెండు బాంబు పెట్టి ఇట్లా. అట్లా కాదు సార్, మా అమ్మ వాళ్ళ ఆరాలకు ఓడి బియ్యం పోతుందట. పండక్కి ముందే రమ్మన్నది మా అమ్మ. ఆహా, నువ్వేం చేస్తావు? మీ అమ్మ వాళ్ళ ఆరాలకు ఓడి బియ్యం పోతే అట్లా పప్పేసి ఉడకబెడతావా? వీని గుద్దని కుట్టెనక గురు అయితే ఇంకా పెన్న టిఫిన్ పెట్టనట్టున్నది. ఎంత నా గుద్దెనక జరిగింది గొయ్యి గొయ్యి అనుకుంటా. మెయిల్స్ అని క్లియర్ చేసినావా? మనకు వచ్చిన లౌడాల మెయిల్స్ కి మళ్ళీ క్లియర్ చేసుడా చేసిన సార్. కూర్చొని కూర్చొని గుద్దకాయ కత్తాంది. కంపెనీ మెయిల్స్ వచ్చినాయి ఏమన్నా? అన్ని క్లియర్ అయినాయి సార్, మీరు ఓకే చేస్తే. సరే పండుగ అయిపోయిన తెల్లారా రావాలి, ఓకేనా?